ఒక్కొక్కరికి ఇన్ని రోజులని నేర్పిస్తారు కదా. ఇంకా మాకైతే మా మిషన్ ఆవిడ 3 నెలలు అయితే మిషన్ నేర్పించింది అనమాట. ఇంకా ఆరాకొరగా ఏదో నేర్చుకున్నాను. అంత పర్ఫెక్ట్గా కుడతానని చెప్పను కానీ మా అత్తయ్య గారి మా పాపయ్య అయితే బాగానే పర్లేదు, నీట్ ఫినిషింగ్తో బాగానే కుడతాను. ఇంక ఇంతలోనే నా మిషన్ నేర్చుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికాడే ఉంటున్నాను. ఇంకా మా వారికి నాకు ఖాళీగా దొరికిన టైంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సైకిల్ చేసుకొని. మేము ఇంకా అలా పైన సైకిల్ చేసుకుంటుంటే ఇంకా కింద రెంట్కున్న వాళ్ళు అయితే చూసారనమాట. ఇంక ఇంతకీ వాళ్ళు చూసారన్న సంగతి నాకు తెలీదు. ఇంక ఇంతకీ వాళ్ళు చూసి మా అమ్మగారికి అయితే చెప్పినట్టున్నారు. సడన్ గా మా అమ్మగారు ప్రవర్తనలో చేంజ్ వచ్చింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను బయటికి వెళ్తే నాతో పాటు బయటకు వచ్చి కూర్చునేవారు. నాకేమో అర్థం అయ్యేది కాదు. ఇంకా మా వారిని చూడటం మాట్లాడటం కుదరదు. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఆ విషయం మా వారికి తెలియక కింద నుంచి మా వారేమో సాంగ్స్ పెడుతూ ఉండేవారు. ఇంకా మా అమ్మగారు అప్పటికైనా నన్ను అడిగిందంటే అది కాదు, ముందు అసలు నిజమా కాదా అని చెప్పి చూద్దారనుకున్నట్టుంది. అందుకని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెనకాలే తిరిగేది. ఇంకా అలాగా ఒక రోజంతా మా వారికి కనపడటానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఇంకా ఆ విషయం పాపం మా వారికి తెలియదు కాబట్టి ఇంక నేను బయటికి రావట్లేదు, కనీసం కనపడిని కూడా కనపడట్లేదు అని చెప్పి కింద నుంచి సాంగ్స్ అయితే పెడుతూ ఉండేవారు. ఇంతకీ కింద రెంట్కున్న వాళ్ళు అయితే చూసారని చెప్పాను కదా. అప్పటి వరకు వాళ్ళు నాతో బాగా మాట్లాడిన వాళ్ళు ఇంకా వాళ్ళ మాటలు అయితే చేంజ్ కనిపించింది. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి.